హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఇలాగ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. చూడండి, పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఇలా తొందరగా అవుతుందండి ఇలాగ చేసామనుకోండి. చూడండి ఫ్రెండ్స్, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా దీని ప్రిపరేషన్ చూద్దాము ఒకసారి. చూడండి, వీడియో మొత్తం చూడండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఇలాగ ఒక 2 స్పూన్లని నూనె వేసుకోవాలండి. తర్వాత ఒక 3 ఎగ్స్ ఇలా పలగొట్టుకొని వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని దీన్ని ఇలా కలుపుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలాగుంటే సరిపోతుంది. తీసి ప్లేట్లోకి వేసేసుకుందాం. తర్వాత అదే కళాయిలోనే మరొక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసిన ఆనియన్స్, తర్వాత క్యారెట్ చిన్నగా కట్ చేసింది, బీన్స్, కరివేపాకు, కొంచెం సాల్ట్ ఇలాగ వేసుకొని వేయించుకోవాలండి. తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఇలా కలుపుకొని వేయించుకోవాలి. ఇవి ఇలాగ వేగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ని ఇలాగ వేసుకోవాలండి. వేసుకొని అంతా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న అన్నంని వేసుకోవాలండి. ఇలాగ వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. చూడండి, అంతా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్ల కారం పొడి వేసుకోవాలండి. ఇలాగా వేసుకొని అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ అలాగా మగ్గనివ్వాలండి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. అలాగ టమాటో సాస్ వేసుకోవాలండి. 1 స్పూను వేసుకొని అంతా ఇలా కలుపుకోవాలి. చూడండి, అంతా ఇలా కలుపుకోవాలండి. ఒక 2 మినిట్స్ అలాగ మగ్గనివ్వాలి. లాస్ట్గా ఫైనల్గా కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని ఇలాగ వేసుకోవాలండి. ఇంకా అంతా ఒకసారి ఇలా కలుపుకుందాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. వీడియోని అయితే సపోర్ట్ చేయండి. ఎక్కువ మందికి షేర్ అవుతుంది వీడియో మీరు లైక్ చేయడం వల్ల. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ తిన్నామనుకోండి చాలా బాగుందండి. టేస్ట్ అయితే పిల్లల లంచ్ బాక్స్లోకి తొందరగా అవుతుంది పని. ఇలాగ చేసి ఇచ్చినామనుకోండి. ఇలాగ 2 కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని తింటే ఇంకా సూపర్గా ఉందండి. వీడియోని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అంతే అండి వీడియో. ఇంకా బాయ్ ఫ్రెండ్స్.